దేవునికి స్తోత్రములు. దేవునికి ప్రియమైన బిడ్డలారా, రెండు ప్రియులారా, మహిమగల తండ్రి, ప్రేమగల యేసుక్రీస్తు నామములో, శక్తిగల దేవుని పరిశుద్ధాత్మ నామములో ఈ జీవంత వాక్య భాగానికి, జీవమిచ్చి వాక్య భాగానికి స్వాగతిస్తున్నాను. ఈరోజు ఈ సమయము ధ్యానించబోయే దేవుని సర్వశక్తి గల వాక్య భాగము అంశము నూతన పెదవులు, న్యూ లిప్స్ అనే అంశాన్ని ధ్యానించుదాం ప్రియులారా. ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగంలో ప్రవేశించుదాం. ప్రార్థన. తండ్రి, పరలోక తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా 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 దేవా, నూతన పెదవులు అనే వాక్య భాగాన్ని ధ్యానించుకోబోతున్నాము. మీరే మీ వాక్యము ద్వారా స్వర్గం నుంచి దిగి వచ్చిన రొట్టె అయిన యేసుక్రీస్తు నామము ద్వారా స్వర్గము నుంచి మీరు యేసునామములో పంపించిన నీ సర్వశక్తి అయిన పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడి మా అందరికీ నూతన పెదవులు, యేసయ్య పెదవులు, తండ్రి దేవ నీ పెదవులు ఇవ్వమని, మమ్మందరినీ నూతనపరచమని, సాతాను క్రియలను నాశనం చేయమని, పరిశుద్ధాత్మ క్రియల ద్వారా మనము పరిశుద్ధపరచబడి విధేయులై మీ కుమార్తెలు అనబడినట్లు మా అందరికీ ఆశీర్వదించమని, నిత్య జీవం ఇవ్వమని యేసుక్రీస్తు నామములో స్తోత్ర, వందన, ఆరాధన, మహిమ సమర్పిస్తూ ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అవును ప్రియులారా, ఈరోజు ఈ సమయం ధ్యానించబోయే అంశము నూతన పెదవులు, న్యూ లిప్స్. మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, 1 Peter chapter 3 verse 10th word ఇక్కడ చదివితే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఆమెన్. అవును ప్రియులారా, చక్కటి నీ పెదవులను ఒక్కసారి అద్దంలో చూచుకో ప్రియ దేవుని బిడ్డ. ఎంత చక్కగా రూపించబడ్డాయో దేవుని ద్వారా కదా. అవును, ఇంకా చెప్పినట్లయితే స్త్రీలు తమ పెదవుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన పరమ తండ్రి, మన సృష్టికర్త ఎంతో చక్కగా ఆ అవ్వ కుమార్తెలను అమర్చబడ్డారు. అవ్వ కుమార్తెలకు పెదవులు ఇచ్చినారు అనే మాట. ఒకరోజు యెషయా ప్రవక్త పరలోక దర్శనాన్ని చూశాడు. ఏమని? యెషయా ప్రవక్త గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వరకు చదవండి ప్రియులారా. ఎంత మహిమార్థమైన, ఎంతో మహిమకరమైన ఆ దర్శనాన్ని చూసిన తర్వాత నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను అని 5వ వచనంలో ఆ యెషయా ప్రవక్త మొర్రపెట్టుతున్నాడు. తరువాత ఒక సెరాఫు వచ్చి, దేవదూత వచ్చి అతని పెదవులకు నిప్పు తగిలించగా అతని పెదవులు నూతన పరచబడి పరిశుద్ధమయ్యాయి అని చూస్తాం. మరి యెషయా ఎందుకు పనికి రానివాడనని ఎరిగి దేవుని ముందు సాష్టాంగపడినట్టు మనం కూడా మనం తగ్గించుకొని ఆయన రక్తంతో మనలను కడగమని అడిగితే మనల్ని కడిగి శుద్ధులుగా చేస్తాడు తండ్రి యేసు రక్తంలో, యేసు నామంలో, పరిశుద్ధాత్మ ద్వారా. అప్పుడు నూతన పెదవులతో ఆయన్ను స్తుతించవచ్చు, నూతన పెదవులతో ఆయన కొరకు పాడొచ్చు, నూతన పెదవులతో సాక్ష్యం చెప్పవచ్చు. ప్రియులారా, మరి నూతన పెదవులతో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయవచ్చు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అవును ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, సేవకులారా, నిప్పు కంటే శక్తివంతమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా దేవుడు నీ పెదవులను నూతనపరిచాడు అని నమ్ము. కాబట్టి
మన పెదవులను ఎలా ఉపయోగిస్తున్నాం? ఆయన దేవుని గౌరవించుస్తున్నామా, లేక దేవుని రూపంలో ఉన్న మనిషిని పెదవుల ద్వారా అగౌరవిస్తున్నామా అని జాగ్రత్త చేసుకుని దేవునితో ఒక నూతన తీర్మానం చేస్తూ నీ చేయి నీ పెదవులపై ఉంచుకొని ప్రార్థించు ప్రియ దేవుని బిడ్డ. ప్రార్థించుదాం. ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవుని కృప, దేవుని శాంతి, దేవుని వెలుగు కలుగునట్లు, మన నూతన పెదవులు కలుగునట్లు వేడుకుందాం. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, నిత్యుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ ప్రియ కుమారుడైన మన అందరి లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మా పెదవులను పరిశుద్ధపరిచినందుకు వందనాలు తండ్రి. నూతన తీర్మానంతో యేసుక్రీస్తు నామం పేరిట వస్తున్నాం తండ్రి. మేమందరము జీవించినంత కాలము నీ సేవ చేయడం మాకు ఇష్టం. మా ప్రభుని మహిమపరిచినట్లు అపూర్వంగా మా పెదవులను వాడుకునండి తండ్రి. అలాగే మా పెదవులు వాడబడినట్లు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియ పరిశుద్ధాత్మదేవ, నేను ఎల్లప్పుడూ వెనుదిరగక నా నిర్ణయాన్ని కొనసాగించినట్లు సహాయం చేయండి మా అందరకు. యేసయ్యా, సర్వశక్తుడైన రక్షక, నీకు వందనాలు. దేవకుమార, యేసుక్రీస్తు నామంలో తండ్రి నిన్ను ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. అవును ప్రియులారా, నూతన పెదవులు. ప్రభు ఈ వాక్య భాగాన్ని వినిన ప్రతి ఒక్క కుమార్తెకు దయచేయునుగాక. మరియు కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 1 వాక్యం చదివి ముగించుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అవును ప్రియులారా, మా నోట నిత్యము ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుట ద్వారా ఆయన కీర్తి మన నోట ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే జీవముగల ప్రేమగల సర్వశక్త దేవుని వాక్య భాగాన్ని విందాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మని శక్తి, విడుదల, ఆశీర్వాదం, ఆరోగ్యము, భాగ్యము మనందరికీ, మా కుటుంబానికి, మా సభకు, మా సమాజానికి కలుగునుగాక. యేసుక్రీస్తు నామంలో ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియ లయం. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్